ఇప్పుడు మొత్తం కౌరవ సైన్యాలకి దిక్కు లేదు. కర్ణుడు పారిపోయాడు, ద్రోణాచార్యుల వారు నీరసించారు, అశ్వత్థామ ఓడిపోయాడు, కృపాచార్యుల వారు ఓడిపోయారు. ఇప్పుడు ఇంక దిక్కెవరు యుద్ధభూమిలో? ఒక్క భీష్ముడు. ఉత్తర కుమార పోని రథాన్ని తాతగారి మీదకి, తాతగారితో యుద్ధం మనమే మొదలు పెడతాం అని తన దగ్గర ఉన్నటువంటి అస్త్రములను తీసి ప్రయోగం మొదలుపెట్టాడు. మొదలు పెడితే భీష్ముడు తక్కువడా? ఆయన వాటిని ఉపసంహారం చేశాడు. ఆయన ప్రయోగిస్తున్నాడు, ఈయన ఉపసంహారం చేస్తున్నాడు. ఆయన కొడుతున్నాడు, ఈయన కొడుతున్నాడు. ఆఖరికి అర్జునుడి యొక్క వక్షస్థలంలోకి గురి చూసి బాణములను గుచ్చాడు. ఈయన తక్కువ తిన్నాడా? రథచకు కాపలాగా ఉన్నటువంటి వాళ్ళని కూల్చి భీష్మాచార్యుల వారి యొక్క ధనస్సు విరగ్గొట్టి భీష్ముడి యొక్క భుజంలో ఒక బాణం వెళ్లి లోతుగా గుచ్చుకునేటట్టు వేశాడు. ఆ బాణపు దెబ్బకి తొట్టుబడి నిలబడలేక ఒక్కసారి తూలి రథం యొక్క నొసలు పట్టుకుని నిలబడ్డాడు భీష్మాచార్యుల వారు. చాలు, తాతగారు కూడా అంత కదిలిపోయారు, తూలిపడిపోయారు. అంతకన్నా ఇంకా తాతగారి జోలికి కదా.